జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాకు ఎన్నో హోదాలు ఉన్నాయి. కల్ట్ క్లాసిక్ అనే హోదా ఉంది. ఎస్, ఈ సినిమాను వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ క్లాసిక్స్ ఆఫ్ టాలీవుడ్గా ట్రీట్ చేస్తారు. ఈ చిత్రానికి మరో హోదా ఉంది, ఇండస్ట్రీ హిట్. 1990 మే 9న తుఫానులో రిలీజ్ అయిన ఈ చిత్రం తుఫాను కలెక్షన్స్ సాధించింది. ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న కలెక్షన్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్రద్దలు కొట్టింది. అంతేకాకుండా ఆనాటి స్లాబ్ సిస్టంలో 29 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది జగదేక వీరుడు అతిలోక సుందరి. సోషియో ఫ్యాంటసీ జోనరాలో ఇంత అద్భుతమైన చిత్రం ఇప్పటి వరకు రాలేదు, బహుశా ఇక రాదేమో కూడా. ఈ చిత్రం రిలీజ్ అయ్యే సమయానికి మెగాస్టార్ చిరంజీవి గారు #1 హీరోగా తిరుగులేని స్థాయిలో ఉంటే, శ్రీదేవి గారు ఆల్ ఇండియా #1 హీరోయిన్గా అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ అపూర్వ చిత్రరాజం రిలీజ్ అయిన 35 సంవత్సరాల తర్వాత సరిగ్గా మే 9, 2025న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం 2D వెర్షన్తో పాటు 3D వెర్షన్ కూడా రిలీజ్ కాబోతోంది. అసలు 3D వెర్షన్ అనే ఐడియానే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఒక్కసారి విజువలైజ్ చేసుకుని చూడండి. మన భారతంలో జై చిరంజీవ, అందాలలో అహో మహోదయం, యమహో నీ యమాయమ అందం, దినక్కుత్త, అబ్బని తీని దెబ్బ, ప్రియతమా నన్ను పలకరించు హృదయమా అనే పాటలు 3D వెర్షన్లో చూస్తే ఎంత బాగుంటాయో. ఎందుకంటే చిరంజీవి గారు శ్రీదేవి గారి జోడీ అంత అందంగా అద్భుతంగా సెట్ అయింది. మరి కొండవీటి దొంగలో ఇంట్రడ్యూస్ చేసిన స్లో డాన్సింగ్ స్టెప్స్ను చిరంజీవి గారు ఈ చిత్రంలో పరాకాష్ఠకు తీసుకువెళ్లారు. చిరంజీవి గారు స్లో డాన్సింగ్ స్టెప్స్తో క్యూట్గా అల్టిమేట్ గ్రేస్ని చూపిస్తూ ఉంటే, మరో ప్రక్క అందాలన్నీ ఏడ్చి కూర్చిన అందాల రాశిగా శ్రీదేవి గారు కనబడుతూ ఉంటారు. అన్నట్టు దినక్కుత పాటకైతే సినిమా రిలీజ్ ఆగకుండా ఉండడం కోసం 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న చిరంజీవి గారు ఆ పాటను చక్కటి డాన్సింగ్ స్టెప్స్తో కంప్లీట్ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని చాలా విశేషంగా చెప్పుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలోని 7 పాటలు కూడా ఈనాటికి పాడుకునేలాగా ఉండడం ఒక అపూర్వమైన విషయం. కాగా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ పట్ల మన హీరో శర్వానంద్ గారు ఎగ్జైట్ అవుతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈజ్ ద రీజన్ ఐ బికేమ్ అన్ యాక్టర్. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ గెటింగ్ ద ఛాన్స్ టు విట్నెస్ ద మ్యాజిక్ ఆల్ ఓవర్ అగైన్, కాంట్ వెయిట్ అంటూ పోస్ట్ చేశారు. ఒక్క శర్వానంద్ గారు మాత్రమే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఏగర్గా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.